సో బాలయ్య బాబు గారు ఐటమ్ సాంగ్స్ చూసారా? సాంగ్ ఎలా ఉందండి? దబిడి దిబిడి సాంగ్ మొత్తం నడు ఎరగొట్టేస్తున్నాడు పాపం. ఏంటి అసలు బాలయ్యకి నడుస్తుంది అంటారు అది? అంటే బాలయ్య ఏది చేసినా ఆయన ఏది చేసినా అది ఫ్యాన్ ఆబ్వియస్ గా సో నడుస్తుంది. ఓకే, సో ఈ సినిమాకి అయితే సంక్రాంతి వస్తున్నాం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సెకండ్ ఆప్షన్ గేమ్ చేంజర్ రామ్ చరణ్. అవును, ట్రైలర్ ఎట్లా అనిపించింది? కొత్తగా ఉంది. కత్తిచ్చుకుని హెలికాప్టర్ లో దిగుతున్నాడు, ఎట్లా అనిపించింది? అది ఏమో కానీ ఏం చేంజ్. వావ్, అన్ప్రెడిక్టబుల్ రా. ఏం పేరండి? ప్రసన్న. ఆంధ్ర తెలంగాణ. సో సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. బాలయ్య బాబు గారు, రామ్ చరణ్, ఇటు వెంకటేష్. ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం. సాంగ్ విన్నారా? ఏం సాంగ్ అది? గోదావరి పాడండి, జస్ట్ ఒక్కసారి పాడండి. కాదా? సాంగ్ అయితే ఎలా ఉందండి? బాగుంది. ఆ సాంగ్ కోసమే మూవీ చూసి. లిరిక్స్ అర్థమైంది? మీరు తెలుగేనా? తెలుగే. ఎట్లా ఉన్నాయండి లిరిక్స్? ఏమో కానీ సాంగ్ బాగుంది. సో ఆ సాంగ్ కోసం ఆ మూవీ చూద్దామని. ఓకే, ట్రైలర్ మిగతా సాంగ్స్ చూసారా? గేమ్ చేంజర్ కూడా ట్రైలర్ బాగుంది. సంక్రాంతి మళ్ళీ వస్తున్నాము, చూద్దామని. మరి బాలయ్య గారు డాకు మహారాజ్ బాలయ్య. ఓకే, కానీ వెంకటేష్ మూవీ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వెంకటేష్. ఫ్యానా? డాడీ ఫ్యాన్. అచ్చా, మీ డాడీ ఫ్యానా? సో అంకుల్ మమ్మల్ని అందరు తీసుకెళ్తున్నా. ఓకే, ఏం చేస్తారు మీ డాడీ? బిజినెస్. ఓకే, మీకు మీ నచ్చిన హీరో? బాలకృష్ణ, రామ్ చరణ్. హీరోయిన్ సమంత. అచ్చా, సమంత ఫ్యానా మీరు? మీ హీరోయిన్ సినిమా రావట్లేదు పాపం, ఫీల్ అవుతున్నారు ఏమన్నా? ఫీల్ కావట్లేదు. వెబ్ సిరీస్ కి వెళ్ళిపోయింది మీ మేడం అసలు. ఏ సినిమా అంటే బాగా ఇష్టం అండి సమంత? ఏమై చేసి వాయమ్మో, నాకు కూడా అదే ఇష్టం. ఫస్ట్ సినిమా ఆ క్యూట్నెస్ మిస్ అయిపోయిన తర్వాత